హాయ్ గైస్, దేవి నవరాత్రుల్లో డే 1 అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం కట్టె పొంగలి ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ 1 కప్పు వరకు బియ్యం, 1 కప్పు వరకు పెసరపప్పుని 2-3 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు బియ్యానికి 4 కప్స్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 1/2 స్పూన్ వరకు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుని లిడ్ని క్లోజ్ చేసుకుని 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత రైస్, పప్పు అయితే బాగా కుక్ అవుతుంది. ఇలా కుక్ అయిన తర్వాత దీంట్లోనే కొద్దిగా వాటర్ వేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా స్మాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకుని దాంట్లో 1 స్పూన్ వరకు నెయ్యి, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇంట్లోనే కరివేపాకు, ఎండుమిర్చి, శనగపప్పు, ఆవాలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఫ్రై చేసుకుని మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న రైస్లో వేసుకోవాలి. అంతేనండి, అమ్మవారికి ఇష్టమైన డే 1 ప్రసాదం కట్టె పొంగలి రెడీ అయిపోయింది. దేవి నవరాత్రుల్లో సెకండ్ డే ప్రసాదం పులిహోర ఎలా చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ శనగపప్పు, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన చింతపండుని లో ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరకు అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని పోపుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగానే వండి పెట్టుకున్న అన్నంలో కొద్దిగా పసుపు, దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పోపుని అండ్ చింతపండు గుజ్జుని వేసుకుని అంతా కలిసే విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, అమ్మవారికి ఇష్టమైన సెకండ్ డే ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది. నవరాత్రుల్లో థర్డ్ డే అన్నపూర్ణాదేవికి ఇష్టమైన ప్రసాదం కొబ్బరి అన్నం ఎలా చేయాలో చూస్తాం. కొబ్బరికాయని ఇలా మిక్సీ చేసుకుని పాలని సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని దాంట్లో 1 గ్లాస్ వరకు బియ్యాన్ని వాష్ చేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని వేసుకున్నామో అదే గ్లాస్తో 2 కప్స్ వరకు పాలను వేసుకుని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. రైస్ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు తాలింపు కోసం కడాయి పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకుని శనగపప్పు, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ పచ్చి కొబ్బరి తురుము వేసుకుని బాగా ఫ్రై చేసుకుని మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న రైస్లో వేసుకోవాలి. అంతేనండి, అన్నపూర్ణాదేవికి ఇష్టమైన ప్రసాదం రెడీ అయిపోయింది. నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారికి అల్లం గారెల ప్రసాదం ఎలా చేయాలో చూసేద్దాం. మినపప్పుని నైట్ అంతా నానబెట్టుకుని వాష్ చేసుకోవాలి. దీంట్లోనే అల్లము, పచ్చిమిర్చి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే చిటికెడు సాల్ట్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. అలాగే దీంట్లో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుని అంతా కలిసే విధంగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గారెల్లాగా అత్తుకొని వేడివేడిగా మరిగే ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ని సపరేట్ చేసుకోవాలి. ఇలాగే మిగిలిన గారెలను కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ఈవెన్గా 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆయిల్లోంచి సెపరేట్ చేసుకోవాలి. ఇంతేనండి, 4వ రోజు అమ్మవారికి ప్రసాదం అల్లంగారులు రెడీ అయిపోయినాయి. ఇవి నవరాత్రుల్లో డే 5 అమ్మవారికి ప్రసాదం దర్దోజనం ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ రైస్ని కుక్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత దీంట్లోనే కొద్దిగా పాలు అండ్ కొద్దిగా పెరుగు వేసుకొని వీలైనంతగా స్మాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకుంటూ మిక్స్ చేసిన తర్వాత రైస్ అనేది వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఉండాలి. ఇప్పుడు కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, ఆవాలు, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని మనం మిక్స్ చేసి పెట్టుకున్న రైస్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ చూసుకొని వేసుకొని మళ్ళీ ఇదంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, అమ్మవారికి 5th డే సమర్పించే ప్రసాదం దర్దోజనం రెడీ అయిపోయింది. దేవి నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారికి ప్రసాదం రవ్వ కేసరి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ కడాయి పెట్టుకుని దాంట్లో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకుని జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని ప్లేట్లోకి తీసుకొని సైడ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 గ్లాస్ వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇలా బొంబాయి రవ్వ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వ కలర్ చేంజ్ అయ్యి కొంచెం క్రిస్పీగా అనిపించే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వకి 4 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా 4 కప్పులు వాటర్ వేసిన తర్వాత అస్సలు ఉండలు లేకుండా మిక్స్ చేస్తూనే ఉండాలి.
ఒక 2 మినిట్స్ ఇలా మిక్స్ చేసిన తర్వాత ఫస్ట్ పలచగానే అనిపిస్తుంది, కానీ మిక్స్ చేసే కొద్దిగా రవ్వ వాటర్ని అబ్జర్వ్ చేసి వీడియో క్లిప్లో చూపించిన విధంగా వస్తుంది. ఇలా మిక్స్ చేసిన తర్వాత 3 స్పూన్ల వరకు షుగర్ని వేసుకోవాలి. ఇలా 3 స్పూన్ల వరకు షుగర్ మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా వేసుకుని మళ్ళీ ఇదంతా కలిసే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం రవ్వ కేసరి ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోనే 2 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇదంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. మార్నింగ్ మాకు సన్ రైజ్ అనేది డైరెక్ట్ కిచెన్లోకి రిఫ్లెక్షన్ అవుతుంది, చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి. అండ్ ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే 4 నుంచి 5 లాలుక్కాయలు కూడా వేసుకుని మళ్ళీ ఇదంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. రవ్వ కేసరి మరింత టేస్ట్గా ఉండడానికి కొద్దిగా బెల్లం తీసుకుని దాన్ని మిక్సీ చేసుకుని బెల్లం పొడిని కూడా రవ్వ కేసరిలో వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అండ్ ఫైనల్లీ మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని మళ్ళీ ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, 6వ రోజు అమ్మవారికి ప్రసాదం రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఈ నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారికి ప్రసాదం కదంబం ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ కుక్కర్లోకి 1 కప్పు వరకు బియ్యం, 1/2 కప్పు వరకు కందిపప్పు వాష్ చేసుకుని 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు పప్పుకి 5 గ్లాసుల వరకు వాటర్ వేసుకుని దాంట్లోనే కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకుని 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ ఇలా కుక్ అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా రైస్ పక్కకు తీసుకున్న తర్వాత అదే కుక్కర్లో బంగాళదుంప, ములక్కాయ, క్యారెట్, వంకాయ, కొద్దిగా సాల్ట్, 1 కప్పు వరకు నీళ్ళని వేసుకుని 1 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చింతపండుని తీసుకుని నానబెట్టుకుని గుజ్జుని తీసుకుని పక్కన ఉంచుకోవాలి. వెజిటేబుల్స్ కుక్ అయిపోయాయి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా ఉల్లిపాయ తప్ప అన్నీ వేసుకోవచ్చు ప్రసాదం కోసం. ఇప్పుడు కడాయి పెట్టుకుని దాంట్లో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత జీలకర్ర అండ్ 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టుకున్న వెజిటేబుల్స్ను వేసుకోవాలి అండ్ నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి. దీంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అండ్ దీంట్లోనే కొద్దిగా సాంబార్ పొడి కూడా వేసుకోవాలి. ఇలా సాంబార్ పొడి వేసిన తర్వాత ఇదంతా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అనేది కొద్దిగా బాయిల్ అవుతున్నప్పుడే మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ని కొద్దిగా వేసుకొని అంతా కలిసే విధంగా మళ్ళీ ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా రైస్ వేసి మిక్స్ చేసిన తర్వాత ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకోవాలి. అండ్ ఫైనల్లీ కదంబం అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి, 7వ రోజు అమ్మవారికి ప్రసాదం కదంబం రెడీ అయిపోయింది. నవరాత్రుల్లో 8వ రోజు అమ్మవారికి ప్రసాదం పరమాన్నం ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ 1 కప్పు వరకు బియ్యాన్ని 2 టైమ్స్ వాష్ చేసుకుని దాంట్లో 1 కప్పు వరకు వాటర్ వేసుకుని ఒక 10 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి బియ్యాన్ని. ఇప్పుడు వేరే కడాయి తీసుకుని 2 కప్స్ వరకు వాటర్, 5 కప్స్ వరకు పాలను వేసుకోవాలి. ఏ కప్తో అయితే బియ్యాన్ని వేసుకున్నామో అదే కప్తో 2 గ్లాస్ వరకు వాటర్, 5 కప్స్ వరకు పాలను వేసుకుని ఇలా పొంగొచ్చిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుని అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇదంతా కలిసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని మధ్యలో మూత తీస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత పక్కన వేరే కడాయి తీసుకొని దాంట్లో వీడియో క్లిప్లో చూపించినంత బెల్లాన్ని వేసుకొని 1 కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లం కరిగినంత వరకు పాకాన్ని రెడీ చేసుకోవాలి. ఇలా బెల్లాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాకం వచ్చే వరకు రెడీ చేసుకున్న తర్వాత పాలని దగ్గరికి అయ్యి అన్నం అయితే ఉడికిపోతుంది. ఇక్కడ పాకం కూడా రెడీ అయిపోతుంది. పాలని దగ్గరికి అయిన తర్వాత చూడండి, అన్నాన్ని ఇలా స్మాష్ చేసుకుంటూ మొత్తం కలిసే విధంగా గుంటగట్టుతో మిక్స్ చేసుకోవాలి. అన్నం అయితే బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సైడ్ తీసుకొని పాకాన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మన పాలన్నంలో వేసుకోవాలి. దీంట్లోనే 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను కూడా మళ్ళీ ఒకసారి వేసుకొని అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకున్న బెల్లం పాకాన్ని వేసుకోవాలి. బెల్లం పాకం అనేది చల్లగా ఉన్నప్పుడే వేసుకోవాలి. వేడివేడిగా వేస్తే మాత్రం పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా బెల్లం పాకం వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని ఫైనల్లీ కొద్దిగా లాలుక్కాయల పొడి వేసుకుని అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, 8వ రోజు అమ్మవారికి ప్రసాదం పరమాన్నం రెడీ అయిపోయింది. దేవి నవరాత్రుల్లో డే 9 అమ్మవారికి ప్రసాదం సేమియా పాయసం ఎలా చేయాలో చూసేద్దాం.
ఫస్ట్ ఇక్కడ 1 కప్పు వరకు సగ్గు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. మీరు నైట్ అంతా నానబెట్టుకున్నా పర్లేదు. ఇప్పుడు కడాయి తీసుకుని 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని సైడ్ తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు వరకు సేమియాని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. సేమియా అనేది కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోనే 2 కప్స్ వరకు నీళ్ళని వేసుకోవాలి. ఏ కప్తో అయితే సేమియాని మెజర్ చేసుకున్నామో అదే కప్తో 2 కప్స్ వరకు వాటర్ వేసుకొని ముందుగానే నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సేమియా చేసేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటూ సేమియాని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా సగ్గు బియ్యం వేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ దగ్గరకు అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 కప్ వరకు షుగర్ని వేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకొని షుగర్ మెల్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయ్యే వరకు కుక్ చేసుకొని దీంట్లోనే 4 నుంచి 5 యాలుక్కాయలను కూడా వేసుకొని అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 కప్స్ వరకు పాలను వేసుకోవాలి. ఇలా పాలను వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాత్రం సేమియా అనేది సరిగ్గా రాదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సేమియాని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, డే 9 అమ్మవారికి ప్రసాదం సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఇవి నవరాత్రుల్లో డే 10 అమ్మవారికి సమర్పించే ప్రసాదం. పానకం, వడపప్పు, పచ్చిసెలమిడి ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ 1/2 కప్ వరకు పెసరపప్పుని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మీకు ఎంత క్వాంటిటీలో పానకం కావాలో అంత క్వాంటిటీలో వాటర్ని తీసుకుని దాంట్లో బెల్లం వేసుకుని కరిగించుకోవాలి. బెల్లం అనేది ఒక 10 to 30 మినిట్స్ వరకు కరగడానికి టైం పడుతుంది. ఇలా బెల్లాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం అయితే కరిగిపోయింది. ఇలా బెల్లం కరిగిన తర్వాత వడగట్టేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపించిన విధంగా బెల్లం వాటర్ని వడగట్టేసుకొని ఒక 6 నుంచి 7 యాలుక్కాయలను తీసుకొని దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత వీటిని మనం బెల్లం వాటర్లో వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, పానకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పచ్చిసెలమిడి ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ బియ్యం పిండి వేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా వచ్చే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోనే మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా కొద్దిగా షుగర్ లేకపోతే కొద్దిగా బెల్లం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, పచ్చిసెలమిడి రెడీ అయిపోయింది, పానకం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వాటర్ లేకుండా తీసుకోవాలి. ఇంతేనండి, 10వ రోజు అమ్మవారికి ప్రసాదం పచ్చిసెలమిడి, పానకం, వడపప్పు రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.